హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు నేను చెప్పదలుచుకున్న ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన యొక్క అపియరెన్స్, మన గెటప్, మన పెర్ఫార్మెన్స్ మీద చాలా ప్రభావం చూపుతుంది అని అధ్యయనం తెలియజేసింది. కొందరు సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేస్తే వాళ్ళు తెలిపిన విషయం ఏమిటంటే, మన సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా, మన బ్రెయిన్ చాలా పవర్ఫుల్. అది సబ్కాన్షియస్ మైండ్కి ఎటువంటి సిగ్నల్స్ వెళ్తే మన యొక్క పెర్ఫార్మెన్స్ ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మన గెటప్ అంటే ఏమిటంటే, మనం రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? నీట్గా తయారవుతాం, బట్టలు వేసుకుని టక్ చేసుకుని, లేదా అన్ని రకాలుగాను పర్ఫెక్ట్గా తయారయ్యి మనం ఆఫీస్కి పెడతాం. మన ఆఫీస్ సీట్లో కూర్చున్నప్పటి నుంచి మనం ఆఫీస్ పని మీద దృష్టి పెట్టి చేస్తాం. సపోజ్ మనం ఇంటి నుండి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, చాలా వరకు అలా జరిగింది కోవిడ్ టైంలో. ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది కొత్త టెక్నిక్గా కనిపెట్టారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే వీళ్ళకున్న వెసులుబాటు వల్ల కొంచెం కాలయాపన జరగకుండా, అనవసరంగా ట్రాఫిక్లో ఇరుక్కోకుండా, టైర్ అయిపోకుండా ఇంటి దగ్గర ఉండి ప్రశాంతంగా ఎక్కువ అవుట్పుట్ ఇస్తారు అనే విషయం స్పష్టమైంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దానికి ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి, అవుట్పుట్ ఇంకా బాగుండాలి, పెర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే ఎలా ఉండాలంటే, ఈ అధ్యయనం ప్రకారంగా మనం రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే ప్రిపేర్ అయ్యి నీట్గా డ్రెస్ వేసుకుని ఎలా అయితే ప్రిపేర్ అయ్యి పెడతామో, ఆ విధంగా ప్రిపేర్ అయ్యి నీ వర్క్ రూమ్లో కూర్చొని పని చేయడం మొదలు పెడితే నీ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. అంతేగాని క్యాజువల్గా వచ్చి ఏదో ఒక లుంగీ కట్టుకుని వచ్చి ఇలా చేయడం కంటే ఆ విధంగా చేయడం వల్ల పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. నీ సబ్ కాన్షియస్ మైండ్కి ఉండే సిగ్నల్స్, నువ్వు ఒక ఆఫీస్లో ఉన్నావు, ఆఫీస్ పని చేస్తున్నావు అనే ఒక ఫీల్తో చేస్తావు కాబట్టి పెర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్పారు. కాబట్టి అలా చేయండి. నేను చేసేది నా ఇంట్లో ఉన్న ఆఫీస్ నుంచే, కానీ నేను ఆఫీస్కి వెళ్తే ఎలా ప్రిపేర్ అవుతానో ఆ విధంగానే ప్రిపేర్ అయ్యి మీకు ఇది చెప్పడం జరుగుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్.